పెట్టుబడులు రాకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. నేను కాదమ్మా, కళ్ళ ముందే చెప్పి మీకు లిస్టే చెప్పేశాం కదా. సూపర్ 6 ఇంకా మేము డేట్లతో ఇప్పుడు 15,000 ఇచ్చింది అబద్ధమా? రోజు ఫోటోలు చూస్తున్నారు కదా, క్యూల్లో ఎట్ట నిలబడుతున్నారు, బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి కదా. నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చాం కదా. నువ్వు 5,000 కోట్లు ఇస్తే మేము ఇచ్చేది 10,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు 9,600 దాకా మాకు ఇప్పుడు అంచనాలు వచ్చినాయి, ఇంకా పెరగచ్చు. నీకు డబ్బులు ఇచ్చినట్టే కదా సంక్షేమం పథకంలోను. పెన్షన్లు కూడా నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చినట్టే అయిపోయింది కదా. మేము ఏది తీసుకున్నా కూడా నీకన్నా రెట్టింపే చేస్తున్నాం, మీకన్నా ఎక్కువే చేస్తున్నాం సంక్షేమంలో. నీలాగా 5 కోట్లు ఇచ్చి 10 కోట్ల అడ్వర్టైజ్మెంట్ మేము వేసుకోవడంలా. 1,000 కోట్లు ఖర్చు పెట్టినా చాలా మా డ్యూటీ అన్నట్టుగా పేదల సేవలో, మత్స్యకారుల సేవలోని ఇంటింటికి కాలినడకన పోయి చేస్తున్నాం తప్ప పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని ప్రచారం చేసుకోవడం లేదు. అదే ప్రచారం తక్కువ చేసుకుంటున్నాం మేము. మా డ్యూటీ మేము చేస్తున్నాం, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అన్నట్టు పోతున్నాం. నువ్వు ఇచ్చినటువంటి కొన్ని పథకాలు అయితే 10 కోట్లు ఇస్తే 10 కోట్ల అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు మీరు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసింది, అక్కడ ఇన్వెస్టిగేషన్ వేశారు కాబట్టి సిట్లో వెలుగులోకి వస్తున్నాయి. చెల్లెలు కన్ఫర్మ్ చేసింది, అవును నిజమే ఇవన్నీ కూడాను ట్యాపింగ్ జరిగింది, నా అనుచరుల్ని బెదిరించారు, నా దగ్గరికి రాకుండా. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అనంటే మనిషి యొక్క అభద్రతా భావాన్ని సూచిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి అభద్రతా భావం ఎటువంటిది అంటే సొంత చెల్లెల మీద కూడా నిఘా పెట్టుకునేటువంటి అభద్రతా భావం. మనకి ఇది ఎప్పుడు కనపడుతుంది? ఢిల్లీ పాలించినటువంటి సుల్తానుల టైంలో కనపడుతుంది. ఈ కుటుంబంలోనే 17 మంది సోదరీమణుల్ని చంపుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి మనకి ఢిల్లీకి. సో అట్లాంటి హిస్టరీ కనపడుతుంది. కుటుంబంలో రప్ప నరికేస్తామంటే ఒకటి చూసాము, గొడ్డలిపోటుని చూసాము, మళ్ళీ తల్లిపోటు చెల్లిపోటుని చూసాము. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హిస్ హిస్టరీ. ఆయన అభద్రతా భావంలో నుంచి వస్తున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ. ఏమైతే మాకు అట్లాంటి ఆలోచనలు ఏముండవు. అంటే అది కాదు, వెలుగులోకి రానియండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం వెలుగులోకి తీసుకొస్తుందో, సిట్ వేసింది. 8 నెలలు సంవత్సరం పాటు అమెరికాలో కూర్చున్నటువంటి వ్యక్తిని కూడా లుకౌట్ నోటీసులు పెట్టి పిలిపించింది. దాంతోనే మళ్ళీ కొత్త విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఏదో ప్రైవేట్ సెంటర్లో ఎక్విప్మెంట్ పెట్టారు, ఏదో గవర్నమెంట్ చేయడం కాదు, ప్రైవేట్ ఇళ్లల్లో పెట్టారని ఆ ఇంటి దగ్గర పోయి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ పెట్టి ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడు, ఆ రోజున్న ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ పెట్టారని, ఇంకో మంత్రి ఇంట్లో ఎక్విప్మెంట్ పెట్టి ఇవన్నీ చేశారని రకరకాల కథనాలు వింటున్నాం. రానియండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఏం జరుగుతాయి అనేటువంటిది. అంత సార్ ఇంకా పూర్తి వివరాలు రావాలి. ఫోన్ ట్యాపింగ్ అదే చెల్లెల్ది కన్ఫర్మ్డ్, ఇంకా ఎన్ని వస్తాయో బయటికి అంటున్నా. చూద్దాం, అంటే ఫుల్ రిపోర్ట్ రానియండి. ఇప్పుడు మీ కథనాల ద్వారానే మేము కూడా తెలుసుకున్నాం. లెట్ ది టోటల్ డీటెయిల్స్ కమ్అట్. అప్రాపరేట్ టైంలో ఏం చేయాలో చూద్దాం దాని మీద. అదే వేసుకున్నాడు, అబాస్ పాలయ్యాడు కదా. వచ్చి అదే సభా సంఘంలోనే ఆఫీసర్లు నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే ఆ సభా సంఘాన్ని అతిగతి లేకుండా పోయింది కదా. ఓ హంగామా చేసి ఏమేమో చేశాడు. అది ఉంటే కదా, అసలు ఏమీ లేదు కాబట్టి ఆఫీసర్లు స్టేట్మెంట్లు ఇచ్చేటప్పటికి మడిచి ఆ సభా సంఘాన్ని కూడా చుట్టపుట్టేశారు. ఇది లాంగ్ డిబేట్ దాని మీద.